గోపాలపురం అనే ఊరిలో ఒక రైతు నివసించేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. పొద్దున్నే లేచి చాలా దూరం నుంచి నీటిని బావిలోంచి 2 కుండల సహాయంతో ఇంటికి తీసుకొచ్చేవాడు. అందులో ఒక కుండ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో కుండకు చిన్న చిల్లు పడింది. ఈ చిన్న చిల్లు వల్ల ఆ కుండలోంచి నీళ్లు లీక్ అవ్వడంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి కుండ సగం వరకు ఖాళీ అయిపోయేది. పర్ఫెక్ట్ కుండకు గర్వంగా ఉండేది. చిల్లు పడిన కుండను ఎప్పుడు ఎగతాళి చేసేది. చూడు, మనం ఇంటికి చేరేలోపు నీళ్లు సగం ఖాళీ అయిపోతున్నాయి. కానీ దానికి చిల్లు పడిన కుండ ఏమీ అనకుండా సైలెంట్గా ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. స్లోగా చిల్లు పడిన కుండకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయి తనని తాను కించపరుచుకుంటూ ఏడుస్తుంది. అది గమనించిన రైతు ఎందుకు ఏడుస్తున్నావు అని చిల్లు పడిన కుండని అడిగాడు. అప్పుడు చిల్లు పడిన కుండ ఏడుస్తూ, నా కుండకు చిల్లు పడింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి నీళ్లు సగం వరకు ఖాళీ అయిపోతున్నాయి. నాకే సిగ్గుగా ఉంది, నన్ను క్షమించండి అని రైతును అడిగింది. అప్పుడు రైతు చిన్నగా నవ్వుతూ, రేపు ఉదయం ఒకటి చూపిస్తాను నీకు. అది చూశాక ఇంకా ఎప్పుడు నిన్ను నువ్వు కించపరుచుకోవు మరియు బాధపడవు అంటాడు. మరుసటి రోజు ఉదయం రైతు రోజులాగా నీటిని తీసుకురావడానికి బయలుదేరుతాడు మరియు చిల్లు పడిన కుండకు చెబుతాడు, నీ వైపు రోడ్డు సైడ్ శ్రద్ధగా చూడు అంటాడు. అప్పుడు చిల్లు పడిన కుండ ఆశ్చర్యంగా చూస్తుంది. అటువైపు అందమైన పూలు పూసి ఉంటాయి. ఆ పూలను చూసి మొదటిసారిగా చాలా రోజుల తర్వాత చిల్లు పడిన కుండ సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉండదు. ఎందుకంటే చిల్లు పడిన కుండలోంచి నీళ్లు ఇంటికి తిరిగి వచ్చేసరికి సగం ఖాళీ అయిపోయాయని గమనించి మళ్ళీ బాధపడుతూ, అయినా నేను నీకు కావలసినంత కుండ నిండా నీటిని ఇవ్వలేకపోతున్నాను అని మళ్ళీ బాధపడుతుంది. అప్పుడు రైతు చిన్నగా నవ్వుతూ, నీకు ఇంకా అర్థం కాలేదు. ఆ పూలు నీ వైపు ఉన్న రోడ్ సైడ్ మాత్రమే పూసాయి. అప్పుడు చిల్లు పడిన కుండ ఆశ్చర్యంగా చూస్తూ, నా వైపు ఎందుకు ఆ పూలు పూసాయి అని అడుగుతుంది. రైతు దానికి, నీ కుండకు చిల్లు ఉందని నాకు ముందే తెలుసు. అందుకే కొన్ని రోజుల క్రితం నీ వైపు కొన్ని విత్తనాలను నాటాను. ఆ విత్తనాలపై మనం తిరిగి వచ్చేటప్పుడు నీ కుండలో ఉన్న నీరు నీకు తెలియకుండానే ఆ విత్తనాలపై పడి అవి మొలకలుగా మారి పూలు పూసాయి. నీ వల్లే ఈ పూలు పూసాయి అని రైతు అంటాడు. అది విన్న వెంటనే క్రాకెడ్ పాట్ కళ్ళలో ఆనంద బాష్పాలు. అప్పుడు మొదటిసారి తనని తాను స్పెషల్గా భావించింది. రైతు చిల్లు పడిన కుండకు, చూడు, నువ్వు నీ బలహీనతని ఎందుకు పలికిరావు అనుకున్నావు. కానీ అదే నీ బలహీనత ఈరోజు అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరియు సంతోషంను ఇచ్చింది. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, నువ్వు ఎవరికంటే తక్కువ కాదు. నువ్వు పర్ఫెక్ట్ మై డియర్ ఫ్రెండ్ అని రైతు అంటాడు. సో ఫైనలీ, యువర్ వీక్నెస్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. ఇట్స్ జస్ట్ ఎ ప్లేస్ యూ హ్యావెంట్ స్ట్రెంథెన్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏం చెబుతుందంటే, మనందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దాన్ని చూసి బాధపడకుండా మన బలహీనతని బలంగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.